హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే కర్రీ వచ్చి వంకాయ ఎండునెత్తాల గోంగూర. నేను ఆల్రెడీ ఒకసారి ఎండునెత్తాల గోంగూర వీడియో అప్లోడ్ చేశానండి, కానీ ఇది వేరే ప్రాసెస్ అన్నమాట. దీంట్లో అసలు నేను వాటర్ ఏమి లేకుండా కూర దగ్గర పడేంత వరకు ఉంచి ఈ విధంగా కర్రీ చేశానండి. ఒకసారి మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, వీడియోని మాత్రం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చూసేద్దాం ఒకసారి. ముందుగా ఒక బాణీలో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కొంచెం పోసుకోండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఈ విధంగా ఒక 3-4 మీడియం సైజు గోంగూర కట్టల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆయిల్లో మనం ఉడికించుకోవాలి. మీరు మీడియం సైజు గోంగూర కట్టలు అయితే ఒక 4 సరిపోతుంది, పెద్దవైతే ఒక 3 చాలండి. ఈ విధంగా శుభ్రంగా కడిగి ఆయిల్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనివ్వండి. చూడండి, ఇట్లా కొంచెం అడుగున మగ్గింది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం కలుపుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గోంగూరని ఒత్తుకుంటా కలుపుకుంటా ఉంటే పైన పచ్చిగా ఉన్న ఆకులు కూడా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం కలుపుతూ ఉండగా గోంగూర అనేది వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుతూ ఉంటే గోంగూర మనం మెదపాల్సిన అవసరం ఉండదన్నమాట. చూడండి, ఇలా మెత్తగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా బాగా మెత్తగా కలిపేసుకుంటే మనం పప్పు గుత్తితో రుబ్బే పని లేకుండా ఇలాగే ప్రాసెస్ అంతా ఇలాగే అయిపోతుంది. ఇలా అయిపోయింది కదా, మెత్తగా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే బాణీలో ఆయిల్ పోసుకొని కొంచెం కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా చీలికలు చేసి వేసుకోండి. వేసుకొని 2 నిమిషాలు అలా బాగా ఆయిల్లో వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి బాగా. బాగా వేగుతుంది కదా. చూడండి, ఈ విధంగా ఆయిల్లో రంగు మారాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఒక 1/2 కిలో వంకాయలండి నేను తీసుకుంది. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా బాగా వేగిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోండి. చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసేసుకోండి.
ఆ పచ్చ గుత్తితో రుబ్బుకున్న పేస్ట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.